హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుమగుమలాడే చింత చిగురు చికెన్ అండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో ఉండే చికెన్ కూడా తీసుకొని చేసుకున్న బాగానే ఉంటుంది. ఇందులోకి కొంచెము నేను పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వెనిగర్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని మనం చికెన్ను నీట్గా కడుక్కోవడం వల్ల చికెన్ అనేది అస్సలు నిశ్వాసన ఉండదండి. ఇలా నిమ్మరసం వేసేసుకున్నాం కదా. నిమ్మరసం వేసుకున్నాక ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ చికెన్ని మొత్తము బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా ముందు కలిపేసుకున్న తర్వాతనే ఇందులోకి వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కాదండి 3-4 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి చికెన్ను. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అస్సలు నిశ్వాసన అనేది ఉండదు. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి కారం పొడి ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు అయితే 1.5 స్పూన్ దాకా తీసుకుంటున్నానండి. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పులు కారాలు ఎక్కువగానే వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. తర్వాత గరం మసాలా పొడి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ప్రతి ఒక్క చికెన్ ముక్కకు కూడా బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ను 1 గంట లేదంటే టైం ఉంటే ఒక 2 గంటల సేపు కూడా పక్కన పెట్టేసుకొని నానబెట్టేసుకోండి. తర్వాత చింత చిగురు తీసుకుంటున్నాను నేను. ఈ చింత చిగురును మనం ఇలా చేతిలో వేసుకొని ఇలా నలుపుకోవాలి. చింత చిగురుని మొత్తం కొద్దిగా చేతిలో వేసుకొని ఇలా నలుపుకోవాలి. చింత చిగురు మీరు చికెన్లో వేసుకునేటప్పుడు అస్సలు చిగురుని అన్ని ఆకుకూరలు కడిగినట్టు కడగకండి. అలా కడిగారంటేనంటే ఇందులో ఉండే పులుపు అనేది పోతుంది. మీరు కర్రీలో వేసుకున్నప్పుడు కర్రీ అనేది టేస్ట్ రాదు. కాబట్టి చిగురును కడగకుండానే వేసుకోవాలి. ఇలా చిగురులో కొంచెం పుల్లల్లాగా ఉంటుంది కదా, ఇవన్నీ తీసేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఈటెక్కాలి. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం కారం వేసుకున్న కూడా కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నామంటే రుచి అనేది చాలా బాగుంటుంది. పులుపు ఉంటుంది కాబట్టి చింత చిగురు ఇలా పచ్చిమిర్చి కారం 2 కాంబినేషన్తో చేసుకున్నారంటే బాగుంటుంది. ఈ మిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్నామంటే టైం ఎక్కువగా పట్టదు మనకు ఉల్లిపాయలు వేగడానికి, తొందరగా వేగిపోతాయి. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇలా మగ్గించుకోవడం వల్ల కొంచెం సేపట్లోనే మనకు ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయలు మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు వేయొద్దు. ఇలా ఉల్లిపాయలు మగ్గినాకనే వేసుకోవాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వెంటనే బాగా కలిపేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాలి. ఇలా వేపుకోండి. మంచిగా మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా పోవాలి. బాగా కలుపుకోండి. ఇలా పచ్చిదనం అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందు కలిపి పెట్టేసుకున్నాం కదా మసాలాలో ఆ చికెన్ వేసేసుకుందాం. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత చికెన్ను బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు చికెన్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం నూనె పైకి తేలేంత వరకు 5 నిమిషాల వరకు ఈ నూనెలోనే చికెన్ను మగ్గించుకోండి.
ఇలా మగ్గించడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అసలు నీసు వాసన కూడా ఉండదు. మనం ముందు అన్నీ వేసుకొని కడుక్కున్నాం కదా, ఉప్పు, వెనిగరు అన్నీ మళ్ళీ ఇలా మనం నూనెలో మగ్గించడం వల్ల అస్సలు నీసు వాసనే ఉండదండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత అప్పుడు మీరు ఇందులోకి వాటర్ వేసుకోండి. వాటర్ని చూసి వేసుకోండి, చికెన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. మనం నూనెలో మగ్గించుకున్న ముందు కాబట్టి ఎక్కువగా అవసరం లేదు ఉడికించుకోవడము. ఇలా మనకు ఉడికిపోయిందండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చికెన్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడే మీరు ఇందులోకి చింత చిగురు అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయినాక మీరు చిగురు వేసుకున్నారంటేనంటే అప్పుడు చిగురు అనేది ఉడకదు. కాబట్టి చికెన్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడే మీరు చింత చిగురు యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. చింత చిగురు ఉడకడానికి కూడా మనకు టైం పడుతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 4 లేదా 5 నిమిషాలు అలా ఉడికించండి. చింత చిగురు ఉడకాలి కంపల్సరీగా, అందుకని మూత పెట్టేసుకొని చిగురును ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది, చిగురు కూడా బాగా ఉడికిపోయింది. దించుకునే ముందు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. తర్వాత కొంచెము ధనియాల పొడి వేసుకోండి, కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా ముందు వేసినాము, ఇప్పుడు కూడా వేస్తున్నాము. మనం ముందు వేసినా, మనం కూర దించుకునేటప్పుడు వేసినా కూడా గరం మసాలా మాత్రం ఎక్కువగా వేసుకోకండి, కొంచెమే వేసుకోవాలి. చింత చిగురు చికెన్లో మరీ ఎక్కువగా వాడొద్దు మసాలాలు. ఇలా వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా వదిలేసేయండి, అంతే. ఫ్లేవర్ పట్టడానికి అంతే. చూసారు కదండి, గుమగుమలాడే చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది. ఇది తింటుంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. కంపల్సరిగా ట్రై చేయవలసిన రెసిపీ, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.